సో నిన్న నైట్ మిత్రమండలి సినిమా ప్రీమియర్ చేయడం జరిగింది అండ్ సినిమా చూసాను. అయితే సినిమా తీసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేబీ ఒక జాతిరత్నాలు అలాంటి కామెడీ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో, ఇది ఆడియన్స్ కి ఇలాంటి సినిమాలు నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేసి తీసినట్టుంది. ముందే చెప్తున్నాను, స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు. స్టోరీ చాలా డ్రాబ్యాక్ అనమాట సినిమాకి. బట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఆడియన్స్ ని నవ్వించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదైతే రాగ్మయూర్ అవ్వచ్చు, విష్ణు అవ్వచ్చు, అంతేకాకుండా ప్రియదర్శి అవ్వచ్చు, ప్రసాద్ బెహర్ అవ్వచ్చు, వీళ్ళ నలుగురు మధ్యలో జరిగే కామెడీ సీన్స్ బాగుంటాయి. ఎప్పుడైతే హీరోయిన్ తో వీళ్ళ ట్రాక్, ఈ కామెడీ సీన్స్ ఇవన్నీ నడుస్తుంటాయో సత్య గారి కామెడీ చాలా బాగుంటది. కానీ కొన్ని సీన్స్ లో సత్య గారి కామెడీ ఏదో ఇంకా అనవసరంగా పెట్టారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫోర్స్ఫుల్ గా ఉంటది అనమాట కామెడీ. ఎందుకు వస్తున్నారో తెలీదు, ఎందుకు పోతున్నారో తెలీదు. వెనల్ కిషోర్ గారు ఉన్నారు, వెనల్ కిషోర్ గారి కామెడీ కూడా యూజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది కూడా పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. సో సినిమాలో కామెడీ ఉంది, అంటే అక్కడక్కడ నవ్వుకుంటారు అనమాట. బట్ ఆడియన్స్ మాత్రం ఇది చాలా పేషెన్స్ గా అనిపిస్తుంది. అంటే హైలైట్స్ ఏం లేదు, అంటే కొన్ని సీన్స్ బాగా నవ్వుకుంటాం, కొన్ని సీన్స్ అయితే పేషెన్స్ అన్నమాట, భరించాల్సిన కామెడీ అన్నట్టు అనిపిస్తుంది. స్టోరీ ఏం లేదు బ్రో, పెద్ద స్టోరీ ఏం కాదు, నార్మల్ చాలా రొటీన్ కన్నా రొటీన్ తక్కువ స్టోరీ అన్నమాట. ఇలాంటి స్టోరీస్ చాలా షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఉంటాయి. స్టోరీ పెద్దగా ఏం లేదు, వాళ్ళు ముందే చెప్పారు. నిహారిక గారు అంటే ఇంకొంచెం యాక్టింగ్, కొంచెం స్కిల్స్ ఇంకొంచెం పెంచుకుంటే బెస్ట్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఇన్స్టాగ్రామ్స్ నుంచే వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచే వస్తున్నారు. సో ఇలాంటి సినిమాల్లో వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది మనం గ్యారంటీ చెప్పలేము అనమాట. బట్ షీ ట్రైడ్ ఏ లాట్, కానీ ఇంకొంచెం యాక్టింగ్ స్కిల్స్ అవి కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ తనైతే వాళ్ళ నలుగురు మధ్యలో కొంచెం మంచిగానే కామెడీ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేసింది. పెద్ద స్టోరీ ఏం లేదంటే సినిమా బాగుంది. అవునా? కామెడీ బాగుందండి. రేటింగ్ ఎంత ఇస్తారు సార్ మీరు? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది? బాగున్నాయి. ఎవరి క్యారెక్టర్ బాగా చేశారు? అందరిది కామెడీ. సత్య గారిది సినిమా మిత్రమండలి సినిమా ఇప్పుడే చూశాను. అందులో నత్తి క్యారెక్టర్ చాలా బాగుంది, ఇట్లా ఫుల్ నవ్వుకున్నాము. చాలా బాగుంది. ప్రదర్శిని గారు మీ యాక్టింగ్ గానీ, మీ స్టైల్ గానీ అంతా చాలా బాగుంది. కడుపుగా నవ్వుకున్నాము. నైస్ మూవీ. అట్లా చాలా బాగుంది. ఆ సినిమా నత్తుల క్యారెక్టర్ గానీ అంతా చాలా బాగుంది. అందరు యాక్టింగ్ అసలు, వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అసలు ప్రతి ఒక్కరు మూవీ అందరు ఎంత మంచి యాక్ట్ చేశారంటే, చాలా మంది యాక్టర్స్. అప్పుడు జాతిరత్నాలు ఎలా నవ్వుకున్నామో జాతిరత్నాలు లాగానే ఉంది మూవీ. ఫుల్ కామెడీ సార్. కొద్దిగా నాకేంటంటే ఒక డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే, నాకు హీరోయిన్ బాగాలేదు. హీరోయిన్ ముఖం అనేది కొంచెం బొక్కలు కనిపించినట్టు కొంచెం ఒక్కటే డిసప్పాయింటింగ్ ఉంది. హైలైట్స్ ఫుల్ కామెడీ. మొత్తం ఒక హీరోయిన్ కోసము, మొత్తం ఫ్రెండ్షిప్ కోసం ఉంది. నల్లకోడి అని చెప్పారు. కత్తి అందుకో జానకి అని సాంగ్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఏం లేదంటారు సినిమా? స్టోరీ లేదు, కామెడీ ఉంది. మొత్తం కామెడీ ఉంది. స్టోరీ పరంగా అంటే మామూలుగా ఒక హీరోయిన్, మామూలుగా ఒక ఇద్దరు హీరోయిన్ లవ్ చేస్తారు. లవ్ చేసిన తర్వాత మన హీరో ఉంది కదా, మన ప్రియదర్శిని లవ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా బోర్ లేదు, ఫుల్ నవ్వుంది. నత్తి గానీ, ఆ కామెడియన్ గానీ అందరు వేరే లెవెల్ యాక్టింగ్. ప్రీమియర్ చూసిన స్టోరీ ఏం లేదు కానీ ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళు పోవచ్చు. ఇక మెయిన్ హైలైట్ సినిమా కంటే సత్య కామెడీ. ఇక ఫ్రెండ్స్ ఎట్లుంటారు చిన్నప్పటి నుంచి, కొన్ని చేసే చిలిపి చేష్టలు అవి గుర్తుకొస్తాయి. అంటే ఇక జాతిరత్నాలు అయ్యి అనుకో, ఇది ఇక మామూలు ఉంది అనుకో. ఇది సో అంటే స్టోరీ ఏమైనా ఉందా? స్టోరీ ఏం లేదు. అంటే ఇక ఇప్పుడు ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీసిరు అనుకో. ఇప్పుడు అన్ని లవ్ స్టోరీ వస్తున్నాయి కదా, కామెడీ సత్య కామెడీ. హీరోయిన్ అంటే ఇక చేసింది అంతే. ఏదైనా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? కొత్తది ఏం లేదు. సినిమాలు రాబోతున్నాయి కదా దివాళీకి, అంటే దాంట్లో ఇది నిలబడిద్ది అనుకోవచ్చా? అంటే ఆ సినిమా టాక్ బట్టి మిగతా సినిమాలు ఇంకా రిలీజ్ కాలేవా, వాటికి ఇది కాంపిటీషన్ ఇస్తుంది అనుకోవచ్చా? అంటే మీరు చూసారు కాబట్టి ఈ సినిమా. అంటే ఇది 4 సినిమాలలో ఇది కామెడీ అంటారు కదా, కామెడీ కావాలనుకున్న వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. ఈ 5గురిలో బెస్ట్ ఎవరు అనిపించింది కామెడీలో? సత్య కామెడీ. సత్యనేనా? ప్రియదర్శి గారు అంత అనిపించలేదా కామెడీ?
ప్రియదర్శిది కూడా బానే ఉంది ఈ మ్యూజిక్ కానీ సత్యాది ఫస్ట్ మెయిన్. మ్యూజిక్ ఎలా అనిపించింది సాంగ్స్? మ్యూజిక్ ఏదో ఇక మ్యూజిక్ సినిమా కాదు ఇది, జస్ట్ కామెడీ సినిమా. అవుట్ ఆఫ్ 5 2.5. ఒక రకంగా చూడాలంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ జాతరలో ఉన్న కంటెంట్ ని వీళ్ళు ఇంకా బాగా మెచ్యూర్ గా చేశారు. గాయస్ అందరూ కొద్దిగా అల్లరితనంగా ఉన్నా బట్ కొన్ని సీన్స్ లో కూడా పన్నుతో పాటు సెంటిమెంట్ కూడా ఏదైనా సరే ముస్తఫా అన్న పాయింట్ ని బాగా హైలైట్ చేశారు. బట్ ఆర్టిస్టులు కూడా గుడ్ పర్ఫార్మెన్స్, ఎక్కడ బోర్ అనిపించలేదు. యూత్ తో పాటు కొద్దిగా జనరేషన్ వాళ్ళకి లేటెస్ట్ గా అందించిన స్క్రిప్ట్ అనుకోవచ్చు. సో ఓవరాల్ గా మూవీ బాగుంది, వాచబుల్ మూవీ. హీరోయిన్ అయితే కనుక లుక్స్ అయితే కనుక సూపర్ ఉంది. బట్ తను కూడా కొన్ని వేరియేషన్స్ కూడా జనరల్ క్యారెక్టర్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ మూడ్ లో ట్రావెల్ చేసింది. ఫన్ అయితే బాగుంది, వాచబుల్ మూవీ. కానీ స్టోరీ గురించి ఏంటి? స్టోరీ హైలైట్స్ ఫన్ అంటే ట్విస్ట్ ఒకటి ఉంటుంది బట్ అది రివీల్ చేయకూడదు. మనీ కావాలా ప్రేమ కావాలా అంటే కొద్దిగా డైవర్ట్ అయిపోతారు కదా. బట్ ఎండ్ ఏంటి అనేది బాగా రివీల్ బాగా చేశారు. నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ప్రియదర్శి గారు కానీ నలుగురు పోటాపోటీగా చేశారు. సచ్ హైలైట్ మోర్ దెన్ అది ఏంటనేది స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫన్ వస్తుంది. బట్ ముగ్గురే మనకు కనబడతారు కానీ నాలుగో క్యారెక్టర్ సచ్చ కూడా చాలా బాగుంది. ప్రియదర్శి గారు ఛాలెంజ్ చేస్తున్నారు కదా నెక్స్ట్ సినిమా చూడొద్దు, ఆ లెవెల్లో ఉన్న సినిమా. సో 100 కాకపోయినా 90% అయితే రీచ్ చేసుకునే దాన్ని బట్టి పబ్లిక్ మీద ఉంటది కాబట్టి వాచబుల్ మూవీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నారు కదా, ఆవిడ ఎలా ఉంది ఆవిడ పర్ఫార్మెన్స్? అంటే గ్లామర్ ప్రకారంగా కాదు బట్ స్టోరీ తగ్గట్టుగా లీడ్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. బట్ జనరల్ జోనల్ కాదు, ఫన్కే ఫన్ మీద ముస్తఫా ఇంకా ఫన్. ట్విస్ట్ ని రివీల్ చేయకూడదు, చూస్తే అది బాగుండదు కాబట్టి మీరు జాతిరత్నాల కన్నా బాగుందా? 3